వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ఎలా ఉన్నారండి అందరూ? చాలా గ్యాప్ వచ్చేసింది కదా. అవును, ఇంకా సంక్రాంతి ఎలా జరుపుకున్నారు అందరూ? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. సంక్రాంతి సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఒక మంచి విలేజ్ ఉంటుంది. ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం. ఇంకా వర్షాకాలం వస్తే ఇంక ఇబ్బందులు కామనే కదా. ఎక్కువ ఇల్లులు ఏమీ ఉండవు, ఒక 4-5 ఇల్లులు మాత్రమే ఉంటాయి. మా చిన్నప్పుడైతే ఇంకా కరెంట్ ఫెసిలిటీస్ ఇవన్నీ తక్కువ అనమాట. కొన్ని ఊర్లో ఉన్న ఈ ఊర్లో మాత్రం లేదు. ఇంకా అలాగే ఆ 4-5 ఇల్లులు వాళ్ళే ఉండేవాళ్ళు. ఏవి కావాలైనా సరే కొంచెం డిస్టెన్స్ వచ్చి ఆ 2-3 కిలోమీటర్లు బై వాక్లోనే వచ్చి వాళ్ళకి నీడ్స్ అన్నీ కూడా కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా అంతే. ఇంకా పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. అలికి ముగ్గులు పెట్టి తాటేకిళ్ళు ఇలాగా సేమ్ అలానే ఉంది ఇప్పుడు కూడా. ఇంకా కొంతమంది చాకరీలు చేయని వాళ్ళు అయితే గచ్చవి చేయించేసుకున్నారు. కానీ ఆ ఉన్న 4-5 ఇల్లులు కూడాను తాటాకిళ్ళతో చాలా అందంగా ఉంటాయి. చాలా కూల్గా కూడా ఉంటుంది క్లైమేట్. ఇంత బాగా చెప్తున్నాను కదా, చూడరా లొకేషన్ ఎలా ఉంటుందో చూపించేస్తాను రండి. ఇంకా ఇదైతే ఊరు ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంతకీ మీకు ఈ ఊరి పేరు చెప్పలేదు కదా, పాతూరు అండి ఈ ఊరి పేరు. పక్కనే ఒక చిన్న వాగు కూడా ఉంది. ఇప్పుడంటే సీజన్ కాదు కాబట్టి ఫ్లోటింగ్ కొంచెం తక్కువ ఉంది, కానీ రైనీ సీజన్ అలాంటి టైంలో అయితే వాటర్ ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడైతే చూడడానికి బాగుంటుంది. ఇంక ఇదంతా అయితే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడైతే వరి ఆల్రెడీ వేసి తీసేశారు కాబట్టి ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాయి ఇదంతా కూడా. ఇంకా ప్రస్తుతానికైతే పత్తి వేశారనమాట. ఇంకా పల్లెటూరు అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా. ఇంకా కోళ్ళు ఆవులు గేదెలతోనైతే ఇలా ఉంటుంది. మర్చిపోయారండి చెప్పడం, పల్లెటూరు అంటే ఈ చలికాలం వచ్చిందనుకోండి పొద్దున్న సాయంత్రం తాటికళ్ళు తీస్తూ ఉంటారు. ఇంకా ప్రతి ఇంటికి అయితే బాటిల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట, తాటికళ్ళు బాటిల్స్. సిటీల్లో కాంపౌండ్ వాల్స్ ప్రహారీలు ఎలా కట్టించుకుంటామో పల్లెటూరులో ఇలా తడికలు దళ్ళు కంచెలతోని ఇలా ప్రహారీ కట్టుకుంటారనమాట. కట్టించుకోగలిగిన వాళ్ళు అయితే ప్రహారీ అవి చేయించుకుంటారు, కానీ ఎక్కువగా అయితే ఇలా ఉంటుంది. ఇంక ఇదైతే చిట్ చాట్ ప్లేస్ అనమాట. సాయంత్రం అయ్యేసరికి మగవాళ్ళందరూ కూడా ఇలా చిట్ చాట్ చేసుకునే ప్లేస్. ఇంక ఇప్పుడైతే రండి లోపల ఎలా ఉంది ఏంటి ఇల్లు అదైతే చూపిస్తాను. అందరి ఇల్లులు అయితే చూపించలేను, కానీ నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను. ఇంకా చూసారా కాంపౌండ్ వాళ్ళు అనమాట. ఇది అన్ని తడికలు ఒకలా ఉన్నాయి, గుమ్మం తడికి మాత్రం వేరుగా ఉంది కదా. ఇలానే ఉంటాయి. సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు, కానీ పల్లెటూరుకి వచ్చి వెళ్తూ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తాయి ఇలాంటివి. ఇంకా ఇదనమాట మనకి వాటర్ ట్యాంక్స్ అవి ఎలా ఉంటాయో అప్పటి కాలంలో అయితే ఇలా సిమెంట్ తోటలు అవి వాడేవాళ్ళు కదా. సిమెంట్ తోటలో ఏ కాలంలో అయినా సరే నీళ్ళు చల్లగా ఉంటాయి. ఇంకా ఇది కొన్ని పూల మొక్కలు అయితే వేసుకున్నారు. ఇంక ఇలా కోళ్ళని అయితే పెంచుకుంటున్నారు అనమాట. మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది ఇదంతా కూడా. ఇప్పుడు ఇంకా వర్షాకాలం ఇది వచ్చేసి ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అది కూడా వచ్చేసి ఇళ్ళన్నీ మునిగిపోవడం ఇలాంటి ఇబ్బందుల వల్ల ఇంకా అంత చేయట్లేదు. మామూలుగా అయితే ఇంకా చుట్టుపక్కల ఇల్లులు గ్రామాల్లో అయితే ఇంకా నీట్గా ఉంటాయి. ఇక్కడైతే చెప్తానండి, వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా. మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువ పూల మొక్కలు వేసుకునేవారు. ఈ ఉండేవి 4-5 ఇల్లులు అయినా సరే చాలా అందంగా ఉండేవి అనమాట. అంత అందంగా ఉంచుకునేవాళ్ళు ఇల్లుని వాకిళ్ళని కూడా. ఇన్ని రకరకాల పూల మొక్కలు కోళ్ళు ఇవన్నీ పెంచుకుంటూ మేమైతే అలానే ఉంది అనుకొని నేను వచ్చాను చూపిద్దాము అనేసి. లోపలికి వెళ్దాం, ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ కిచెన్ ఏరియా ఉంది, చూద్దాం. చూసారా పొయ్య, పాతకాలం అంటే పల్లెటూరులో ఇలానే ఉంటుంది. ఇంకా వేడి నీళ్ళు కాచుకోవడానికి ఏదైనా పప్పు ఏదైనా ఉడకబెట్టాలంటే ఇలా పొయ్యిల మీద ఎక్కువగా చేస్తుంటారు. కొంతమంది కూరలు అవి కూడా పొయ్యి మీద చేసుకుంటారు. ఇంకా అగ్గి కూడా ఆర్పలేదు చూడండి. ఇదైతే ఇంకా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, వర్షాకాలం అయినా ఎప్పుడైనా సరే. పైన తాటేకుంది కాబట్టి ఇవేం నీళ్లు కూడా ఏం కురవు, వర్షం నీళ్ళు కూడా. ఇదైతే కిచెన్ అనమాట. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, కానీ ఎప్పటికెప్పుడు కావాలితే అప్పుడు చేసేసుకుంటున్నాం. ఇది మట్టిపోయి మేనేజ్ చేయాలంటే అలా కాదు. టైం అంటే టైమే. సాయంత్రం 4:30-5 గంటలకి అగ్గి రాచేస్తారు. ఇంకా అప్పుడే వేడి నీళ్ళైనా వంట అయినా ఏదైనా అప్పుడు చేసేసుకుని క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ లేవగానే మొదలు పెట్టేదే అగ్గి రా చేయడంతో. ఇదనమాట. మా చిన్నప్పుడు అయితే ఇలాగే ఉండేది. ఎంత పెద్ద డాబా ఉన్నా సరే ఇలా మట్టిపోయి ఉండడం అయితే కామనే. ఎంట్రన్స్ నుంచి రాగానే ఇటు రైట్ సైడ్లో అయితే పొయ్యి ఉంది, మట్టి పొయ్యి. ఇదనమాట. మళ్ళీ లోపలికి వెళ్దాం. ఇదంతా అయితే హాల్ అనమాట. చీకటిగా ఉంది కాబట్టి లైట్ వేద్దాం. ఇదంతా హాల్ లెక్క.
ఇంక వీళ్ళైతే ఈ ర్యాక్లో బట్టలు ఇలా పెట్టుకున్నారు. ఇంక ఈ తడిక ఇదంతా కూడా మట్టితో అలికేస్తారు, అలికేసి సెల్ఫ్లా కూడా చేసుకుంటారు. కానీ ఇంక ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు అవి వచ్చేసి గోదావరికి ఇంకా అదంతా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా తాత్కాలికంగా ఇలా అయితే రెడీ చేసుకున్నారు. అయితే ఇంకా చిన్ని డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది ఇంకా వాళ్ళకి కావాల్సిన గాజులు ఇవన్నీ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి సరుకులు ఎలా పెట్టుకున్నారు డబ్బాలో. ఈ పొడవంతా కూడా ఇదంతా హాల్. ఇంకా ఈ కిచెన్కి సంబంధించిన బిందులు, క్యాన్లు ఇవన్నీ ఇలా పెట్టుకున్నారు. ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్లా చేసుకున్నారనమాట. ఇప్పుడు తాటాకి ఇల్లు ఉన్నా సరే ఇప్పుడంటే సిమెంట్ గోడలు చేసేసారు, కానీ ఇంతకుముందు మొత్తం గచ్చు ఇదంతా ఉండేది. రండి లోపలికి రండి. పిల్లలు గట్టా ఉంటే ఇంకా బాగుంటుంది మొత్తం అంతా కూడా. ఇంకా పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇలా ఉంది ఇల్లు. ఇంక ఇక్కడ బీరువా, ఇంకా కొన్ని సామాన్లు ఇలా పెట్టుకున్నారు. ఎక్కువ లగేజ్ అయితే వీళ్ళేం క్యారీ చేయట్లేదు ప్రస్తుతానికి. చెప్పాను కదా, వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఇబ్బందులన్నీ ఫేస్ చేయాల్సిందే. ఇంక ఇదంతా కూడా ముంపులో ఉందన్నమాట పోలవరం ప్రాజెక్ట్. దీంట్లో ఇంకా కొంతకాలానికి అయితే నీళ్ళలో కలిసిపోవాల్సిందే ఇదంతా కూడా. ఇంక ఇటు వస్తే మొత్తం అంతా కూడా తాటాకి అనమాట. ఇది ఒక 2 సంవత్సరాలకి, అంటే వాళ్ళు కుట్టించుకున్న దాన్ని బట్టి చిక్కగా కుట్టిస్తే 2 సంవత్సరాల వరకు ఒక్కొక్కసారి కూరి చేస్తుంది. వర్షం నీళ్ళు అవి వచ్చేస్తూ ఉంటే కనుక మళ్ళీ సంవత్సరం కుట్టిస్తారు. మ్యాక్సిమం అయితే ఒక 2 సంవత్సరాల వరకు అయితే ఇంక ఇలా ఉంచుకుంటారనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి ఇదంతా అయితే కుట్టిస్తారు. ఎప్పుడు సమ్మర్ టైంలోనే కుట్టిస్తారనమాట. ఇది రెండవ గుమ్మం అనమాట. అదొక గుమ్మం చూపించాను కదా, ఇప్పుడు ఇదొకటి. 2 బెడ్రూమ్లు కూడా కంబైన్ చేసేసుకున్నారు. సపరేట్గా అయితే ఏం లేవు. ఇక్కడ ఫ్యాను, ఇక్కడ వచ్చేసి మంచం. మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేవి ఇవంతా. గోడలు అలికేసి గోడలకు కూడా ముగ్గులు పెట్టేసి, ఇంకా ఆవిడొక్కరే కాబట్టి ఇంకంత చేయట్లేదు. అందులోనే చెప్పాను కదా, నీళ్ళు వాటర్ ఇదంతా వచ్చేస్తాయి కాబట్టి అడికెల మీద పెట్టుకోకుండా గోడలు కట్టుకోకుండా మామూలుగా అలాగా గుడ్డలు కట్టేసి ఉన్నాం అనమాట. అవును, రోజుల్లో అప్పుడు మళ్ళీ గోదావరి వచ్చింది అనుకో. అవును, మళ్ళీ గోదావరి వచ్చి పడితే మళ్ళీ ఇవన్నీ పాడైపోతాయి అన్ని. మొత్తం సామాన్ అంతా మొత్తం ఖాళీ చేసి అటు కాలనీ పంపించాం. ఏం లేవి. ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నారు ఇలాగా. ఇదంతా మళ్ళీ మొత్తం నీట్గా చేయించాలంటే ఎందుకమ్మా అనవసరం డబ్బులు వేస్ట్ చేయటము. అవునవును, గోదావరి వస్తే ఎప్పుడు లేపేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా. అవును, అలా ఉండి అని మామూలుగా అలా కట్టించేసి వదిలేసి ఎదరవారికి ఈ చుట్టూ. ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది ఇల్లు, అదంతా కూడా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. ఈ ఇల్లు ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ వరకు చాలా పెద్దగా ఉండేది. ఫైర్ యాక్సిడెంట్ అలా అవ్వడం వల్ల కాలిపోయింది అనమాట మొత్తం. చూడండి ఎలా అయిపోయిందో. ఎవరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. దానికి ఎవ్వరూ ఏం చేయలేము, కానీ నష్టం మాత్రం భరించాల్సిందే. ఇంకా నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే, పల్లెటూరు ఇలా ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళు పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. అందులోని ఇవి కొన్ని రోజులకైతే కనిపించవండి. ఈ గ్రామాలు ఏవి కూడా ఆల్మోస్ట్ చాలా మండలాలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోతాయి. అందుకని కొంచెమైనా చూస్తారు, ఎవరికైనా తెలుస్తుంది అనేసి అయితే నేను ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. ఊరైతే చాలా బాగుండేది మా చిన్నప్పుడు అందంగా ఉండేది ఈ ఊరు. ఈ ఇల్లులు చాలా బాగుండే. ఇప్పుడు ఇలా చూస్తుంటే కొంచెం బాధేస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. పల్లెటూరులో ఉంటే రకరకాల పూల మొక్కలు వేసుకోవచ్చు, నచ్చిన కూరగాయలను పండించుకోవచ్చు. అలాగే కోళ్ళు, ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా అన్నీ చాలా బాగుంటాయి. సాంప్రదాయాలు, బంధాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వృత్తిరీత్యా ఏవైనా జాబ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం పల్లెటూరిని, సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అలాంటి వాటికి చేసేది ఏం లేదు. కానీ పల్లెటూరుకి మాత్రం సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుంది. కొంచెం ఇంటర్నెట్ వీటికి కొంచెం దూరంగా ఉండి పల్లెటూరులో ఉండే ఆ ఆనందాన్ని అంతా కూడా ఎంజాయ్ చేయండి. పండగ మూమెంట్లో మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మేము మాత్రం ప్రతి సంక్రాంతికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇంకా ఈ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇందాక నేను చూపించాను కదా, ఈవిడి సిస్టర్స్ అనమాట. ఎక్కువ పూల మొక్కలు వేసుకుంటారు. మా చిన్నప్పటి నుంచి కూడా అంతే, రకరకాలు అనమాట. ఇంకా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పనక్కర్లేదు కదా, ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు కూడా అలానే ఉంచుతారు. కానీ ఇంకా ప్రకృతి సహకరించినప్పుడు ఎవరు ఏం చేయలేం కదా.
ఇంతకుముందు బాగానే ఉండేదండి, కానీ ఈ మధ్యన మాత్రం వాటర్ ఫ్లోటింగ్ ఇదంతా ఎక్కువైపోయి ఊరికే గోదావరి వర్షాకాలం వచ్చినప్పుడల్లా గోదావరి నీళ్లు అవన్నీ పెరిగిపోయి ఇల్లంతా ముంచేసి మళ్ళీ అదంతా తీసిన తర్వాత ఇల్లంతా బురద, గోడలన్నీ పాడు చేసేయడము, ఇంకా పాములు వచ్చేస్తాయి, జ్వరాలు వచ్చేస్తాయి, ఇంకా రకరకాల అనమాట. ఇంకా చెప్పలేము అవన్నీ కూడా. ఇంకా ఇలాంటి వాటిలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయడానికి ఇంకా వీళ్ళకైతే పునరావాసం అయితే కల్పిస్తున్నారు. ఇంకా మరికొన్ని రోజుల్లో అయితే అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా ఇదన్నమాట. ఇంకా బయట సరౌండింగ్స్ అంతా కూడా పంపు దగ్గర అయితే ఇలా కట్టించుకున్నారనమాట. ఎప్పటిదోలేండి, ఇప్పుడైతే వాడట్లేదు. ఇంకా బట్టలు కానీ ఏవైనా ఉతకడానికి కానీ లేదా ఆవులు గేదెలు వాటికి నీళ్లు పట్టడానికి కానీ ఎక్కువగా స్టోర్ చేసుకుని ఇలా ఉంచుకునేవాళ్ళు అనమాట. ఉన్నది 4-5 ఇళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇది సరిపోతుంది. ఇంక ఇదంతా అయితే సరౌండింగ్స్ అనమాట. ఇంకా నేనైతే కొంచెంసేపు ఇలా కూర్చొని మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నానమాట. ఇదే ఇంకొంచెం పెద్ద సైజు వేసుకున్నారనుకోండి, సమ్మర్ టైంలో బయట పడుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు పడుకోవడానికి చాలా బాగుంటుంది. బొంతలు అవి వేసేసి అలా పడుకుంటారనమాట. ఎందుకంటే సమ్మర్ టైంలో పిల్లలందరూ వస్తూ ఉంటారు కదా, చుట్టాలు. ఇలా వచ్చినప్పుడు అందరికీ మంచాలు సరిపోవు కాబట్టి ఇలా దీన్ని అయితే బడ్డీ అంటారు, అలా వేసుకుంటారనమాట. ఇదండి వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలి అనుకుంటే కనుక నోటిఫికేషన్ బెల్ని గట్టిగా కొట్టేయండి. మరి ఇంకా ఉంటాను. దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.